ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో మనం రోజువారీ ప్రిపేర్ చేసుకునే అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లోకి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయేటువంటి ఒక చక్కటి చట్నీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ వేసిన గుళ్ళు వేసుకున్నాను. ఈ వేసిన గుళ్ళని కేవలం లో హీట్ లోనే మనం ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోండి. నేనైతే ఒక 4 ఎండుమిర్చిని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 4 చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకున్నాను. బై ద వే, ఈ చట్నీని నేను రీసెంట్ గా మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి ఇన్స్టెంట్ రవ్వ ఉత్తప్పంతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇందులోకి ఒక పెద్ద టొమాటోని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి అన్ని మన ఇంట్లో అవైలబిలిటీలో ఇంగ్రీడియంట్స్ ఏనండి. టొమాటోస్, ఆనియన్స్ లైట్ గా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి లో హీట్ లోనే. ఫ్రై అయిపోయి అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వన్స్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ మీద ఇదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకుని పోపుని చట్నీలోకి వేసి మిక్స్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోవటమే. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.